ఈ వెడ్డింగ్ సీజన్‌కి పర్ఫెక్ట్ కలెక్షన్స్‌ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. నమస్తే అండి. వెల్కమ్ టు కొత్త బంగారు లోకం. ఇవాళ మనము సెమీ బ్రైడల్ సెట్స్‌ని చూడబోతూ ఉన్నామండి. సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ఏఎస్ఓ నగర్ బ్రాంచ్ నుండి ఇవాల్టి ఈ కలెక్షన్స్‌ని షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను స్టోర్ వ్యూని కూడా యాడ్ చేస్తూ ఉన్నానండి. కలెక్షన్ వైస్ అయితే మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ చాలా బాగున్నాయండి. లైక్ పచ్చి వర్క్, యాంటిక్, నక్షి, మీరు నెల్లూరు వర్క్‌లో చూస్తూ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్‌ని వీడియోలో ఇంక్లూడ్ చేయబోతూ ఉన్నాను. లైక్ మీకు ఎలా ఉంటాయి కలెక్షన్ అని గనక అబ్జర్వ్ చేయాలి అనుకుంటే ఇలా మీరు చూడొచ్చు. లైక్ ఇయర్ రింగ్స్ ఉంటాయి, మాంటికా, హారం, నెక్లెస్, బ్యాంగిల్స్, ఇలా నేను సెమీ బ్రైడల్ సెట్స్ మేము సెట్ చేసినటువంటి కలెక్షన్స్ అండి ఇవి. ఈవెన్ మీరు స్టోర్‌కి విజిట్ అయితే మీకు కావాల్సిన విధంగా మీరు మోడిఫై కూడా చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. పాసిబిలిటీ ఉంటే స్టోర్‌కి కూడా విజిట్ అవ్వచ్చండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ని వన్ బై వన్ చూసేద్దాం. కొత్త బంగారు లోకం. ఫస్ట్ అయితే నక్షి వర్క్తో స్టార్ట్ చేసుకుందామండి. సో నక్షి వర్క్లో కూడా 2 లైన్ ప్యాటర్న్లో చూపించబోతూ ఉన్నాను. హారం అలాంగ్ విత్ నెక్లెస్, అలాగే బ్యాంగిల్స్ ఉన్నాయి, మాంటికా అండ్ మనం ఇయర్ రింగ్స్ని చూడొచ్చు. ఫస్ట్ నెక్లెస్ చూద్దామండి. సో నెక్లెస్ చూసుకున్నట్లయితే మనకి ఇలా 2 లైన్ ప్యాటర్న్లో వస్తుంది. పైన అంతా కూడా మ్యాంగో ఫినిషింగ్ అండి. అండ్ ఇక్కడంతా కూడా పికాక్ మోటివ్ స్టైల్లో ఇచ్చారు. సో ఇక్కడ మీరు లాకెట్ అబ్జర్వ్ చేసినట్లయితే బిగ్ సైజ్లో వస్తుంది విత్ లక్ష్మీ అమ్మవారు. కిందికంతా చాందాలి ఫినిషింగ్ ఇచ్చేసారండి. అండ్ ఈ డిజైన్కి వెయిట్ వచ్చేప్పటికి మనకు 31.29 గ్రామ్స్లో అవైలబుల్ ఉంది. గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి హారం. సో హారంలో కూడా మీరు లాకెట్ అబ్జర్వ్ చేయొచ్చు. బిగ్ సైజ్లో అమ్మవారి లాకెట్ అలాంగ్ విత్ మ్యాంగో ఫినిషింగ్ వస్తుందండి. పైన అంతా కూడా పికాక్ డీటెయిలింగ్తో పాటు లక్ష్మీదేవి మోటివ్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. నెక్ పార్ట్ కూడా మనకు పికాక్ డిజైన్ కంటిన్యూ అయిందండి. వెయిట్ వచ్చేప్పటికి లైట్ వెయిట్ అండి. ఓన్లీ 58.332 గ్రామ్స్లో ఈ సెట్ అయితే అవైలబుల్ ఉంది. దీంతో పాటు మీరు మాంటికా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఎలిగెంట్గా ఉందండి. సో మనకు ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు, లక్ష్మీ అమ్మవారు, అలాగే కిందికంతా బీడ్స్ అండ్ పర్ల్స్ ఎగ్జాక్ట్ పేరప్ అవుతుంది ఈ సెట్కి అయితే. ఈ డిజైన్ ఓన్లీ మనకు 6.98 గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి. లైట్ వెయిట్లో ఉంది. దీంతో పాటు మీరు బ్యాంగిల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నక్షి స్టైల్లో డిజైన్ చేసినటువంటి బ్యాంగిల్స్, అది కూడా మనకు ఈ హారంకి అండ్ నెక్లెస్కి పేర్ అయ్యేలాగా ఇలా మనకు అమ్మవారి డీటెయిలింగ్తో పాటు మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో డిజైన్ చేస్తూ స్క్రూ టైప్లో ఇచ్చినటువంటి బ్యాంగిల్స్ అండి. సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి 39.09 గ్రామ్స్ ఉంది. నేను నెట్ వెయిట్ అనేది మెన్షన్ చేస్తూ ఉన్నాను. స్క్రీన్ మీద గ్రాస్ వెయిట్ కూడా వస్తుంది. ఈవెన్ మీరు చాందాల్ ఇయర్ రింగ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పికాక్ డీటెయిలింగ్తో అయితే వచ్చాయండి. ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు, చాందాలి ఫినిషింగ్ కూడా ఎలివేట్ అయింది. ఈవెన్ మీరు బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇలా మీకు స్క్రూ టైప్లో వస్తుంది. సో అండ్ వెయిట్ వచ్చేప్పటికి 16.564 గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి. డిజైన్స్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి. ఇది మనం డీప్ నక్షి కార్వింగ్లో చూసినటువంటి సెమీ బ్రైడల్ సెట్. ఈవెన్ మీరు ఒకవేళ పచ్చి వర్క్ స్టైల్లో చూస్తూ ఉంటే ఈ డిజైన్ని ప్రిఫర్ చేయొచ్చండి. సో ఇందులో కూడా మీరు నెక్లెస్ అబ్జర్వ్ చేసినట్లయితే దశావతారం ప్యాటర్న్లో వస్తుందండి. టోటల్ ఎంబోస్డ్ డీటెయిలింగ్లో పచ్చి వర్క్ స్టైల్లో వస్తుంది. టోటల్గా మనకి ఇందులో కెంపులు, పచ్చలు, బీడ్స్ కాంబినేషన్ చాలా ఎలిగెంట్గా ఉందండి పీస్ అయితే మాత్రం. సో ఈ డిజైన్ వెయిట్ ఓన్లీ 47.843 గ్రామ్స్ అండి. లైట్ వెయిట్లో గ్రాండ్గా వచ్చినటువంటి నెక్లెస్. ఈవెన్ మీరు ఊరికే మీకు ఒకసారి పెట్టుకుంటే లుక్ కనుక అబ్జర్వ్ చేయాలి అనుకుంటే ఇలా చూడొచ్చు. ఎంత క్యూట్గా ఉందోనండి. పర్చి వర్క్ స్టైల్ కలెక్షన్ అనేది మనకు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈవెన్ మీరు పర్చి వర్క్ స్టైల్ ఎగ్జాక్ట్ పేరప్లో కనుక హారం చూస్తూ ఉంటే ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డిజైన్ అండి. సో లక్ష్మీదేవితో ఎలివేట్ అవుతుంది. టోటల్ సీజెట్స్తోనే డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి. ఎంటైర్ మీరు హారం డీటెయిలింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. వీడియోలో క్లియర్గా అయితే మేము షేర్ చేస్తూ ఉన్నాము. 71.38 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. వేర్ చేసినా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ హారం కూడా. సో మీకు లుక్ అర్థమవుతుంది అని చెప్పేసి జస్ట్ ఇలా నేను పెట్టి చూపిస్తూ ఉన్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మాంటికా అండి. మాంటికా చూసుకున్నట్లయితే మనకు పర్చి వర్క్ స్టైల్లో చాందాలి స్టైల్ ఫినిషింగ్ ఇచ్చేసి మిడిల్లో కూడా చిన్న ఫ్లవర్ మోటివ్ లాగా ఇచ్చేసారు. అండ్ 12.772 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది విత్ పర్ల్ డ్రాప్స్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి. సో బ్యాంగిల్స్ కూడా పర్చి వర్క్ స్టైల్లోనే చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారండి. అండ్ ఇక్కడ కూడా మనకు రూబీ స్టోన్ అండ్ అలాగే మనకి ఇవి కూడా స్క్రూ టైప్లో డిజైన్ చేసినటువంటి బ్యాంగిల్స్. సైజ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుందండి ఈ స్క్రూ టైప్ బ్యాంగిల్స్ వలన. అండ్ వెయిట్ వచ్చేసి 40.61 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. అలాగే నెక్స్ట్ మనము ఇయర్ రింగ్స్ చూసుకున్నట్లయితే జుమ్కాస్ అండి. సో ఈ జుమ్కాస్ కూడా చాలా క్యూట్గా వచ్చేసాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పచ్చి వర్క్ స్టైల్లోనే ఈ డిజైన్ కూడా ఎలివేట్ అవుతుందండి. అలాగే వెయిట్ వచ్చేసి 15.283 గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే. మీరు ఈవెన్ ఇండివిజువల్గా కూడా పర్చేస్ చేసుకోవచ్చండి. ఓన్లీ ఇయర్ రింగ్స్ నచ్చితే ఓన్లీ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. హారం కావాలి అనుకుంటే హారం, నెక్లెస్, మాంటికా, బ్యాంగిల్స్ ఇలా మీరు ఇండివిజువల్గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేను సెట్ వైజ్ చూపిస్తూ ఉన్నానండి. నెక్స్ట్ సెట్ వచ్చేప్పటికి మీకు సెమీ బ్రైడల్ సెట్లు యాంటిక్ స్టైల్ మోడల్ అనమాట. సో ఈ డిజైన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నెక్లెస్ చూద్దామండి. సో నెక్లెస్ వచ్చేప్పటికి మనకి ఈ విధంగా
టోటల్గా మనకు కెంపులు పచ్చలు కాంబినేషన్ హైలైట్ అవడంతో పాటు సీజెట్స్ ఇచ్చేసి లక్ష్మీదేవిని అండ్ పికాక్ డీటెయిలింగ్ని ఇంక్లూడ్ చేశారండి. లాకెట్ కూడా మనకు అమ్మవారితో వస్తుంది. ఇక్కడ అంతా కూడా డీటెయిలింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వెయిట్ వచ్చేప్పటికి మనకు 19.316 గ్రామ్స్ అండి. వెరీ లైట్ వెయిట్ అండ్ బ్యూటిఫుల్ నెక్లెస్. అలాగే మీరు కాసు స్టైల్లో కనుక హారం చూస్తూ ఉంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హారం అండి. సో ఇక్కడ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డ్రాప్ షేప్లో వచ్చేసి మిడిల్లో లాకెట్ మాత్రం లక్ష్మీదేవితో డిజైన్ చేశారు. కిందికంతా బీడ్స్ ఇచ్చారండి. సో మీరు పైన హారం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పైన అమ్మవారి మోటివ్స్, కిందికంతా డ్రాప్ షేప్లోనే లక్ష్మీదేవి కాసులు అనేది వచ్చాయండి. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట. 59.523 గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్. ఈ హారం మీరు వేర్ చేసినా కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి. సో జస్ట్ మీకు లుక్ అర్థమవుతుందని చెప్పేసి నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను. కానీ మీరు స్టోర్కి విజిట్ అయితే క్లియర్గా వేర్ చేసుకొని ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. మాంటికా కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా చాంబాలి స్టైల్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట ఇది. సో ఇందులో కూడా కెంపులు పచ్చలు సీజెట్స్ అనేది కామన్గా ఉన్నాయండి. 5.545 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి స్మాల్ మాంటికా లైట్ వెయిట్లో వస్తుందండి. సో మీరు బ్యాంగిల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉన్నాయండి. లైక్ మనకు నెల్లూరు వర్క్ ఫినిషింగ్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో అయితే వచ్చాయి. ఇక్కడ వచ్చేప్పటికి మనకు స్క్రూ టైప్లో ఇస్తారు. అండ్ లక్ష్మీ అమ్మవారు అలాగే మనకు స్టోన్ ప్యాటర్న్ అనేది డిజైన్లో హైలైట్ అవుతుందండి. ఈ బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేసి 42.605 గ్రామ్స్లో వచ్చేస్తుంది. మీకు సైజ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం లేకుండా ఉంటాయండి స్క్రూ టైప్ బ్యాంగిల్స్. అలాగే మీరు చాంద్బాలి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో చాంద్బాలి వచ్చేసి లక్ష్మీ కాసుల్ స్టైల్లో ఫినిషింగ్ అనేది ఎలివేట్ అవుతూ పైన కూడా అమ్మవారి డీటెయిలింగ్తో వచ్చిందండి. సో క్లియర్గా నేను ఒకసారి ఇక్కడ మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుందండి. సో లైట్ వెయిట్లోనే గ్రాండ్గా కనిపిస్తూ ఉందన్నమాట. చాలా చాలా ఎలిగెంట్గా ఉంది. మీకు కూడా నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. 8.728 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అండి. వెరీ లైట్ వెయిట్లో వచ్చినటువంటి హెవీ లుక్ చాంద్బాలీస్ అనమాట. సో కలెక్షన్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి. ఈవెన్ మీకు నెక్లెస్ కూడా పెట్టుకుంటే లుక్ ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. లైక్ యూ షేప్లో ఉంటాయి కాబట్టి గ్రాండ్గా ఉంటాయండి. ఈవెన్ నేను వేర్ చేసిన ఈ హారంకి కూడా పేర్ అయినట్లుగా చాలా చక్కగా అయితే ఉన్నాయి. సో ఇలా మనకు లైట్ వెయిట్లో బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇవి జస్ట్ మేము పేరప్ చేసినటువంటి కలెక్షన్సేనండి. అదే మీరు స్టోర్కి విజిట్ అయ్యారనుకోండి ఇంకా చాలా కలెక్షన్స్ని చూడొచ్చు. ఈవెన్ మీరు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో చూస్తూ ఉన్నా కూడా ఇక్కడ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెమీ యాంటిక్ స్టైల్లో కొంచెం రెడ్డిష్ పాలిష్లో చూస్తూ ఉన్నామండి. సో ఈ సెట్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది. ఇందులో మనం నెక్లెస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు లాకెట్ అనేది లక్ష్మీదేవితో వస్తుందండి. ఇందులో కూడా సీజెట్స్ ఇచ్చారు, కెంపులు పచ్చలు వచ్చాయి. బట్ ఇక్కడంతా కూడా మువ్వల డ్రాప్స్ అండి, ఎలాంటి బీడ్స్ లేకుండా. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా మీరు ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ప్రిఫర్ చేయొచ్చు అన్నట్లు. సో వెయిట్ వచ్చేసి 22.515 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుందండి. సో ఈ నెక్లెస్కి పేరప్ చేసినటువంటి హారం అండి. సో ఎవరైతే హారంలో ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా చూస్తూ ఉన్నారు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేప్పటికి మనకు పికాక్ డీటెయిలింగ్ అనేది వస్తుంది. పైనంతా కలశం డీటెయిలింగ్ అండి. సైడ్ బ్రోచెస్ ఈ విధంగా ఎమరాల్డ్స్ అలాగే సీజెడ్ కాంబినేషన్లో ఇచ్చేసి ఎంటైర్ హారం సేమ్ డిజైన్ రన్ అవుతుంది. వీ షేప్లో ఇచ్చారండి. 34.135 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఈ హారం అవైలబుల్ ఉంది. వీ షేప్లో ఎవరైతే హారం చూస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ మనకు చాలా కలెక్షన్ అనేది ఉంటుందండి. సో శాంపిల్గా నేను ఈ సెట్ని అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. ఈవెన్ మీరు నెక్లెస్ కూడా వేర్ చేసిన చాలా మంచి లుక్ అనేది ఉంటుందండి. జస్ట్ నేను శాంపిల్గా ఇలా చూపిస్తున్నాను కానీ మీరు ఇవన్నీ కూడా ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ పాసిబుల్ మీకు స్టోర్కి రావడానికి కుదిరితే స్టోర్కి రండి. ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే మాత్రం వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారండి. మీరు వీడియో కాల్ త్రూ కూడా కలెక్షన్స్ని చూడొచ్చు. ఇది మాంటికాలో ఎల్లో గోల్డ్ పాలిష్లోనే యాంటిక్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చినటువంటి మోడల్ అండి. సేమ్ మనకి ఇక్కడ హారం నెక్లెస్కి ఎలా అయితే మువ్వలు ఇచ్చారు అలాగే ఈ సెట్కి కూడా మనకు మువ్వలు అనేది ఇచ్చారు. వెయిట్ వచ్చేసి 4.98 గ్రామ్స్లో లాంగ్ మాంటికా అనేది వచ్చిందండి. లైట్ వెయిట్లో ఉంది. అలాగే మనకు బ్యాంగిల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా స్టోన్ బ్యాంగిల్స్ని అయితే పేరప్ చేసాము. ఈవెన్ మీరు కావాలి అనుకుంటే యాంటిక్లో కూడా తీసుకోవచ్చు. ఇది కాసు స్టైల్లో వస్తుందండి. అలాగే మనకు స్టోన్స్ అనేది ఎలివేట్ అయ్యాయి. లైక్ సీజెడ్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఈ డిజైన్కి 34.968 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ వెయిట్ అనేది మెన్షన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు ఇయర్ రింగ్స్ చూసుకున్నట్లయితే జుమ్కా ప్యాటర్న్ అండి. ఈవెన్ మీరు జుమ్కాస్లో కావాలి అనుకున్నా లేదా చాంద్బాలి స్టైల్లో కావాలి అనుకున్నా కూడా ఇక్కడ కలెక్షన్ ఉంటుంది. సో ఈ జుమ్కాస్ కూడా మనకు కెంపులు పచ్చలు కాంబినేషన్ అలాంగ్ విత్ మువ్వల డ్రాప్స్ అండి. వెయిట్ కూడా ఓన్లీ 10.443 గ్రామ్స్లో వచ్చేస్తుంది. డిజైన్ నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ కదా. సో నెక్స్ట్ వచ్చేప్పటికి మనం పచ్చి వర్క్ స్టైల్లోనే మనం కాసు స్టైల్లో కనుక బొట్టుమాల స్టైల్ కాసు స్టైల్ అంటాం కదా, అలా చూస్తూ ఉంటే బెస్ట్ హారం అండి. సో డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా చాలా బాగుంటుందండి. వేర్ చేసిన గ్రాండ్గా ఉంటుంది.
సో హారం కనుక మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేసినట్లయితే పైనంతా కూడా అమ్మవారి డీటెయిలింగ్ వచ్చేసి ఆల్టర్నేటివ్గా ఇలా మనకు ఎమరల్స్ అండ్ సీజెడ్ కాంబినేషన్ ఎలివేట్ అయింది. కింద కూడా మీరు బొట్టు స్టైల్ చూసుకున్నట్లయితే ఫ్లవర్ మోటివ్ లాగా అండ్ సీజెడ్ ప్యాటర్న్లో పికాక్ డీటెయిలింగ్ లాగా ఎంటైర్ హారం అంతా కూడా రన్ అవుతుందండి. సో వెయిట్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓన్లీ 75.993 గ్రామ్స్లోనే వచ్చేస్తుంది. సో ఈ సెట్కి పేరప్ నెక్లెస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ బొట్టు స్టైల్లోనే పైన పికాక్ డీటెయిలింగ్ ఇచ్చేసారండి. ఇక్కడంతా కూడా మనకు ఆల్టర్నేటివ్గా వచ్చేప్పటికి సీజెడ్స్ చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ లాగా డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. వెయిట్ వచ్చేప్పటికి 29.249 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. వేర్ చేసినా కూడా మనకి ఇలా వితౌట్ లాకెట్ ఉంటుంది కదా, సింపుల్గా ఉంటుంది. మీరు సింగిల్ ఏదన్నా చిన్న చిన్న అకేషన్స్కి సింగిల్గా కూడా వేర్ చేసుకోవచ్చు అన్నట్లు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ డిజైన్కి పేరప్ చేసినటువంటి మాంటికా అండి. ఇది మనకు పచ్చి వర్క్ స్టైల్లో డిజైన్ చేసిన వితౌట్ గార్డ్ మోటివ్స్ మాంటికా అనమాట. కిందికి పర్ల్స్ చిన్న చిన్న బీడ్ డ్రాప్స్ ఇచ్చారు. అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఈ డిజైన్కి మనకు 13.372 గ్రామ్స్ అండి. కొంచెం హెవీ వెయిట్ వచ్చింది బికాస్ ఇది మనకు పర్చి వర్క్ స్టైల్లో ఉంటుంది కాబట్టి కొంచెం సాలిడ్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా మనకు పర్చి వర్క్ స్టైల్లో టోటల్ స్టోన్ ప్యాటర్న్ ఎలివేట్ అవుతుంది. అలాగే మనకు ఆల్టర్నేటివ్గా ఇలా మనకు ఎలిఫెంట్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ స్క్రూ టైప్లో డిజైన్ చేసినటువంటి సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్. వెయిట్ చూసుకున్నట్లయితే ఓన్లీ 24.074 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. అదేవిధంగా ఈ సెట్కి మేము పేరప్ చేసినటువంటి జుమ్కా ఇయర్ రింగ్స్. సో ఇవి కూడా చాలా ఎలిగెంట్గా ఉన్నాయండి. సింపుల్గా ఈవెన్ పిల్లలకు కూడా పెట్టేయచ్చు, అంత క్యూట్గా ఉన్నాయి. కెంపులు పచ్చలు సీజెడ్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి. కిందికి పర్ల్స్ అండ్ బీడ్ డ్రాప్ కూడా వచ్చేసింది. అలాగే నెక్స్ట్ వన్ చూసేద్దామండి. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మనకి ఇలా స్టోన్ ప్యాటర్న్లో లైక్ మనం నెల్లూరు వర్క్ ఫినిషింగ్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో చూస్తూ ఉన్నాము. ఇందులో మనం నెక్లెస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 2 లైన్ ప్యాటర్న్లో వస్తుందండి. సో 2 లైన్ ప్యాటర్న్లో కూడా మీరు ఆల్టర్నేటివ్గా డ్రాప్ షేప్లో డిజైన్ చూడొచ్చు. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ లాగా ఇచ్చారు. ఈవెన్ లాకెట్లో కూడా రామ్ పరివార్ అనేది హైలైట్ అవుతుంది. కిందికంతా పర్ల్స్ ఇచ్చేసారండి. సో పైన కూడా మీరు సైడ్ బ్రోచెస్ లాగా ఇలా మనకు చిన్న ఫ్లవర్ మోటివ్స్ని అయితే ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు. అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఓన్లీ 16.38 గ్రామ్స్ అండి. లైట్ వెయిట్లో 2 లైన్ మోడల్స్ ఇవైతే చాలా చాలా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ దట్టు మన పేజ్లో కూడా మోస్ట్ హిట్ అయినటువంటి నెక్లెస్ అండి ఇదైతే. సో చాలా బాగుంది. సో ఇవే కాదు, మీరు స్టోర్కి విజిట్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ని చూడొచ్చండి. శాంపిల్గా ఈ కలెక్షన్స్ని ఇవాళ ఎపిసోడ్లో షేర్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ హారం చూస్తూ ఉన్నాము. టోటల్గా మనకు పికాక్ డీటెయిలింగ్తో ఎలివేట్ అవుతుందండి. ఈవెన్ మీరు లాకెట్లో కూడా మిడిల్లో కూడా స్టోన్ ప్యాటర్న్ అనేది చూడొచ్చు. పైన అంతా కూడా కంటిన్యూగా మనకు పికాక్ మోటివ్స్తో పాటు స్టోన్ ప్యాటర్న్లో చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ అండి, కెంపులతో పచ్చలతో ఇచ్చారు. అండ్ ఈ డిజైన్ వెయిట్ కూడా లైట్ వెయిట్లో ఉందండి. ఓన్లీ 41.857 గ్రామ్స్. ఇంత లైట్ వెయిట్లో కూడా మనకు వీ షేప్లో చాలా చాలా ఎలిగెంట్గా వచ్చిందండి. హారం అయితే మాత్రం చాలా బాగుంది. సో ఈ డిజైన్కి పేరప్ చేసినటువంటి మాంటికా సో మనకు ఎగ్జాక్ట్గా ఈ పాలిష్కి మ్యాచ్ అవుతూ వచ్చేసిందండి. చాలా బాగుంది. సో ఈ డిజైన్ వెయిట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 5.254 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. సో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి. ఈ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా తెలియజేస్తారు. నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్లో వచ్చేప్పటికి స్క్రూ టైప్ బ్యాంగిల్స్ అలాంగ్ విత్ లక్ష్మీ అమ్మవారు అండ్ చిన్న చిన్న బర్డ్ ఫినిషింగ్ లాగా ఇచ్చేసి సీజెడ్స్ని కూడా ఇచ్చారనమాట. అండ్ వెయిట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డిజైన్ మనకు ఓన్లీ 32.61 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. సో డిజైన్ వైజ్ అయితే చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి జుమ్కాస్ అండి. సో కెంపులు పచ్చలు కాంబినేషన్లో కొంచెం మీడియం సైజ్ అండి. ఇది మరీ పెద్ద సైజ్ కాదు, అలానే మరీ చిన్న సైజ్ కూడా కాదు, మీడియం సైజులో 13.01 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు. విత్ కెంపులు అలాగే పచ్చలు అండ్ సీజెడ్స్ కూడా వచ్చాయి. కిందికంతా కూడా మనకి ఇలా బీడ్ డ్రాప్స్ అనేది ఇచ్చారండి. డిజైన్ వైజ్ చాలా బాగుంది. సో వీటితో పాటు నేను వేర్ చేసినటువంటి బ్యూటిఫుల్ హారం అండి. యూ షేప్లో ఉంది కాబట్టి గ్రాండ్గా కూడా కనిపిస్తూ ఉంది. సో మీరు లాకెట్ అబ్జర్వ్ చేసినట్లయితే పికాక్ డీటెయిలింగ్తో పాటు చిన్న ఫ్లవర్ మోటివ్ లాగా ఇచ్చేసి టోటల్ మనకు మ్యాంగో ఫినిషింగ్ అండ్ అలాగే చాంద్బాలి స్టైల్లో వస్తుంది. విత్ పంకిన్ బీట్స్ హైలైట్ చేశారండి. డిజైన్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ వేర్ చేసినా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉందండి. దీంతో పాటు నేను వేర్ చేసినటువంటి బ్యాంగిల్ అండి. సో బ్యాంగిల్లో వచ్చేప్పటికి పికాక్ డీటెయిలింగ్తో పాటు మనకి ఇలా లీఫ్ డిజైన్, సైడ్ కూడా ముత్యాల కాంబినేషన్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు అండ్ పోటా స్టోన్స్తో డిజైన్ చేశారు. స్క్రూ టైప్లో వస్తుందండి. మీకు ఈజీగా సైజ్ కూడా అడ్జస్ట్ అవుతుంది. సో కలెక్షన్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి. మీకు ఒకవేళ నేను వేర్ చేసినటువంటి హారం కానీ బ్యాంగిల్స్ కానీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఈ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా వెయిట్తో పాటు ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇస్తారండి. కలెక్షన్ వైజ్ అయితే చాలా బాగున్నాయి కదండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.